ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనాలు. యోహాను సువార్త 5వ అధ్యాయము 31వ వచనం నుండి 39 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం. అయితే ఈ సందర్భాన్ని ఒకసారి మనం క్లుప్తంగా జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు ఒక విశ్రాంతి దినాన ఒక వ్యక్తిని స్వస్థపరిచినట్టుగా మనము ఈ అధ్యాయం ప్రారంభంలో చదువుతున్నాము. అయితే అది విశ్రాంతి దినం అయి ఉన్న కారణాన్ని బట్టి అది అక్కడున్నటువంటి యూదుల అధికారులు ఎవరైతే ఉన్నారో, శాస్త్రులు, పరిసయ్యులు, వాళ్ళ గమనాన్ని ప్రత్యేకంగా ఆకర్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. వాళ్ళు దాన్ని గమనించే విధంగానే ప్రభు ఆ అద్భుతాన్ని జరిగించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ వ్యక్తిని స్వస్థపరచడం మాత్రమే కాదు, అతన్ని పరుపెత్తుకొని నడవమని కూడా ప్రభు ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తున్నాం. సో అది విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి ఈ వ్యక్తి దేవుని వద్ద నుండి పంపబడినటువంటి వ్యక్తి కాదు అన్నటువంటి విధంగా ప్రభువును వాళ్ళు తిరస్కరించడానికి, ఆయన్ని హింసించడానికి దారితీసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దానికి ఆయన వారికి సమాధానం చెప్పడం ప్రారంభించాడు. ఎక్కడి నుంచి అంటే 17వ వచనం నుండి మనము యేసుక్రీస్తు ప్రభు యూదుల అధికారులకు సమాధానం చెప్పడాన్ని గురించినటువంటి సందర్భాన్ని మనం చదువుతున్నాం. ఈ 17వ వచనంలో ఆయన చాలా స్పష్టంగా తండ్రితో తనకు తాను సమానత్వాన్ని ఆపాదిస్తూ, నేను తండ్రి చేయగలిగేటటువంటి క్రియల్ని ఆయనతో సమానంగా చేయగలుగుతాను అన్నటువంటి మాటల్ని మాట్లాడినప్పుడు 18వ వచనంలో చాలా స్పష్టంగా వాళ్ళకి ఆ మాటలు అర్థమయ్యాయని, దానికి వ్యతిరేకంగా వాళ్ళు ప్రతిఘటించడం కూడా ప్రారంభించారని మనం గమనిస్తున్నాం. అంటే అప్పటి వరకు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించాడన్నటువంటి కారణాన్ని బట్టి ఆయన్ని హింసించాలనే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు తనను తాను దేవునితో సమానంగా చేసుకొని మాట్లాడినందుకు కూడా ఆయన్ని వ్యతిరేకించడం వాళ్ళు ప్రారంభించారు. సో అక్కడి నుంచి ఈ అధ్యాయం చివరి వరకు కూడా ప్రభు వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనిస్తే ఎంతమాత్రము తగ్గకుండా, మీరు నన్ను అపార్థం చేసుకున్నారు, నేను దేవునితో సమానుడిని చెప్పుకోవడం నా ఉద్దేశం కాదు, నేను దైవ సమానుడిని ఎట్లా అవుతాను, అది కాదు నా మాటల అర్థం అనేమి ఆయన సర్ది చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేయలేదు. అందుకు భిన్నంగా ఆయన దేవునితో సమానుడు అని చెప్పడానికి ఇంకా చాలా కారణాలు వాళ్ళ ముందు ఆయన ప్రస్తావించడం మనం చూస్తున్నాం. దాదాపుగా ఒక 7 విధాలుగా తనకు తాను తండ్రితో సమానత్వాన్ని ఆపాదించుకొని యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన వారి ఎదుట విప్లవాత్మకంగా ప్రవర్తించి వాళ్ళ గమనాన్ని ఆకర్షించడం మాత్రమే కాదు, ఏ సత్యం ప్రకటిస్తే వాళ్ళు ఆయన్ని తిరస్కరిస్తారనే ఆయనకు తెలుసో అది కూడా ఏమాత్రం రాజీ పడకుండా, ఏమాత్రం భయపడకుండా వాళ్ళ ముందు ధైర్యంగా దాన్ని ఆయన ప్రకటించినట్టుగా మనం చూస్తున్నాం. సో ఆయన తండ్రితో సమానమని, తండ్రి చేసే క్రియల్ని అదేవిధంగా ఆయన చేయగలడని, తండ్రితో ఆయన చిత్తంలో సమానుడని, తండ్రికి ఉన్నటువంటి అదే చిత్తం ఆయనకుందని, అట్లాగే తండ్రితో సామర్థ్యంలో సమానుడని, అధికారంలో సమానుడని, జ్ఞానంలో సమానుడని, ఘనతలో సమానుడని, తండ్రితో సమానంగా ఆయన ఘనపరచబడాలి అన్నటువంటి భావంలో ఆయన మాట్లాడుతూ నిత్యజీవం అనుగ్రహించడంలో, తీర్పు తీర్చడంలో, అన్ని విషయాల్లో తండ్రితో ఆయన సమానుడని వారికి చాలా ధైర్యంగా ప్రకటించడం మనము ఈ అధ్యాయంలో చూస్తూ వచ్చాము ఇప్పటివరకు. అయితే ఈ మాటలు కేవలం ఒక వ్యక్తి వచ్చి మాట్లాడితే దాన్ని అంగీకరించడం సాధ్యం కాదు. దానికి తగినటువంటి సాక్ష్యాధారాలు ఉండాలి. లేదా ఆ మాటలు ఎవరైనా చెప్పుకోగలరు కదా. నేను హఠాత్తుగా ఒకరోజు వచ్చి, ఇదిగో మీకు తెలుసా నేను దేవుడిని, దేవునిలో ఉన్నటువంటి అన్ని గుణ లక్షణాలు అదే విధంగా, అదే అర్థంలో, అదే భావంలో నాలో కూడా సమానంగా ఉన్నాయి అని నేను ప్రకటించాను అనుకోండి, ఏమనుకుంటారు మీరు? నన్ను అబద్ధ బోధకుడు అయినా అనుకోవాలి, కరెక్ట్, పిచ్చోడు అనుకోవాలి కదా. కాబట్టి ఇలా మాట్లాడుతున్నాడని అనుకోవాలి. లేదా ఇంకొక ప్రత్యామ్నాయం ఏంటి? అది సత్యమై ఉండాలి కదా. యేసుక్రీస్తు ప్రభువుకు కూడా ఈ 3 ప్రత్యామ్నాయాలే వర్తిస్తాయని మనం చెప్పుకున్నాం. ఆయన అబద్ధికుడై ఉండాలి, లేకపోతే మతి చలించి ఆ మాటలు చెప్పి ఉండాలి, లేకపోతే ఆయన నిజంగా సత్యవంతుడై ఉండి సత్యాన్నే ప్రకటించి ఉండాలి. ఈ 3 ప్రత్యామ్నాయాలే ఉన్నాయి, వేరే ప్రత్యామ్నాయం ఏమీ లేదు కదా. అయితే మరి వాళ్ళు ఎందుకు నమ్మాలి? ఏం సాక్ష్యాధారాలు ఉన్నాయి ఆయన చెప్పినటువంటి, ఇప్పటివరకు ప్రకటించుకున్నటువంటి ఈ మాటల్ని నిరూపించడానికి? ఆయన ఏమీ సొంతంగా మాట్లాడలేదు, లేకపోతే అబద్ధాలు ప్రకటించలేదు, లేదా మతిస్థిమితం లేకుండా చెప్పినటువంటి మాటలు కావు ఇవి. ఆయన సత్యవంతుడు, సత్యాన్నే మాట్లాడాడు అని చెప్పడానికి ఆధారాలు ఏంటి? సాక్ష్యం ఏంటి? ఆ సాక్ష్యాధారాల గురించి మనము ఇప్పుడు మన ముందున్నటువంటి వాక్య భాగంలో ప్రభు చెప్తూ ఉంటే ఆయన దగ్గర నుండి మనం వాటిని అర్థం చేసుకుని వాటిని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. 31వ వచనంలో ఒకసారి చదువుదాం ఆ మాటలు. 31వ వచనం, నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనని ఎడల నా సాక్ష్యము సత్యము కాదు.
నన్ను గూర్చి సాక్ష్యమిచ్చు వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని ఎరుగుదును. ఓకే, 31, 32 వచనాలు మనం చదివాము. 31 వచనం మనం చదివినప్పుడు, నా గురించే నేను సాక్ష్యం చెప్పుకుంటే నా సాక్ష్యం నిజం కాదు అని ప్రభు చెప్తున్నాడు. దీన్ని చాలామంది ఎలా అర్థం చేసుకున్నారు అని అంటే, ప్రభు సాక్ష్యం మాత్రమే సరిపోదు. ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఒక నియమం ఉంది కదా, 2-3 సాక్షుల నోట ఏ మాటైనా స్థిరపరచబడుతుంది కాబట్టి, సత్యమని నిర్ధారించబడుతుంది కాబట్టి 2-3 సాక్షులు ఖచ్చితంగా ఉండాలి. అందుకని ప్రభు ఈ మాటలు చెప్తున్నాడు. అంతేకాకుండా ప్రభు మాత్రమే ఏదైనా చెప్తే దాన్ని నమ్మే అవకాశం లేదు, లేదా నమ్మాల్సిన అవసరం లేదని ప్రభువే స్వయంగా ప్రకటిస్తున్నాడు అన్న భావంలో కూడా చాలామంది దీన్ని అర్థం చేసుకున్నారు. అట్లీస్ట్ విమర్శకులైనా సరే, బైబిల్ విమర్శకులు కొంతమంది యేసుక్రీస్తు ప్రభుకి తన మాటలపైన తనకే నమ్మకం లేదు, అంటే ఆయన మాత్రమే చెప్తే సరిపోదు, ఇంకెవరి సాక్ష్యమైనా కావాలని అంటున్నాడు అని వాదించే ప్రయత్నం చేశారు. కానీ అదేనా ఈ మాటల అర్థం? అది కానే కాదు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు మాత్రమే ఒక విషయాన్ని ప్రకటిస్తే అది సత్యమా కాదా? సత్యమని మనం చెప్తున్నామా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు స్వయంగా అట్లా చెప్పాడా అని మనం ఒకసారి పరిశీలిస్తే చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయంలో 12వ వచనంలో తన గురించి తను ఒక మాట ప్రకటించుకున్నాడు. మరల యేసు, నేను లోకమునకు వెలుగును, ఉమ్. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పాను. ఇది ఆయన తన గురించి తాను చెప్పినటువంటి సాక్ష్యం కదా. దానికి వాళ్ళు ఎలా స్పందిస్తున్నారు చూడండి 13వ వచనంలో. కాబట్టి పరిసయ్యులు, ఉమ్, నిన్ను గూర్చి నీవే సాక్ష్యం చెప్పుకొనుచున్నావు, ఉమ్. నీ సాక్ష్యం సత్యము కాదని ఆయనతో అనగా, ఆ, యేసు, నేను ఎక్కడి నుంచి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక ఆ, నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకొనినను, నా సాక్ష్యము సత్యమే. ఆ. ఏం చెప్తున్నాడు? నా గురించి నేను సాక్ష్యం చెప్పుకున్నా ఆ సాక్ష్యము సత్యమే అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా చెప్తున్నాడు అది కదా. అట్లా 18వ వచనంలో ఏమంటున్నాడు? నన్ను గూర్చి నేను సాక్ష్యం చెప్పుకుని వాడను, ఉమ్. నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడని చెప్పాను. నన్ను గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటున్నాను, అది సత్యమే అని కూడా చెప్తున్నాడు కదా. ఐ టెస్టిఫై ఆఫ్ మై సెల్ఫ్ అండ్ దట్ ఈస్ ట్రూ. మరి ఇక్కడ 5వ అధ్యాయం 31వ వచనంలో నా గురించి నేను సాక్ష్యం చెప్పుకుంటే అది నిజం కాదని ఎందుకు అంటున్నాడు? ఎలా అర్థం చేసుకోవాలి ఆ మాటల్ని? 2 విధాలుగా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, ఈ సందర్భంలో మనం చూడాలి. కొంతవరకు మనము ఇందాక చదివినటువంటి వాక్య భాగంలో 8వ అధ్యాయము 13వ వచనంలో వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఉన్నాయి కదా, నీ గురించి నువ్వే సాక్ష్యం చెప్పుకుంటున్నావు, అది నిజం కాదు అని. ఎందుకు అలా చెప్తున్నారు అని అంటే, వాళ్ళు పాత నిబంధన నియమాన్ని ఉద్దేశించి, లేకపోతే వాళ్ళ రచనలు మనం పరిశీలించినప్పుడు కూడా, ఈ పరిసయ్యుల రచనలు చాలా ఉన్నాయి, రబ్బీలు రాసుకున్నటువంటి రచనలు, అవన్నీ కూడా మనం పరిశీలించినప్పుడు కూడా పదే పదే ఈ నియమాన్ని వాళ్ళు ప్రస్తావించడం మనం చూస్తాం. ఒక వ్యక్తి తన గురించి తానే చెప్పుకున్న సాక్ష్యము అంగీకారమైనది కాదు, అంటే ఏ న్యాయస్థానంలో కూడా అది నిలబడదు. మన న్యాయస్థానంలో న్యాయమని సత్యమని పరిగణించడానికి ఒక వ్యక్తి తన గురించి తానే చెప్పుకున్నటువంటి సాక్ష్యం చెల్లదు, అది మాత్రమే ఉంటే సరిపోదు అన్నటువంటి నియమాన్ని పదే పదే వాళ్ళు వాళ్ళ రచనల్లో ప్రస్తావించడం మనం చూస్తాం. అదే ఆలోచనని ఇక్కడ కూడా వ్యక్తపరుస్తున్నారు కదా వాళ్ళు చాలా స్పష్టంగా. అదే చెప్తున్నారు, నీ గురించే నువ్వు చెప్పుకుంటే అది సరిపోదు అని. ఒక వ్యక్తి తన గురించి చెప్పుకునే సాక్ష్యం మాత్రమే కాదు, ఒక వ్యక్తి తన భార్యను గురించి సాక్ష్యం ఇస్తే, లేకపోతే ఒక స్త్రీ తన భర్తను గురించి సాక్ష్యం ఇస్తే అది కూడా సరిపోదంట, ఎందుకంటే వారి ఇరువురు ఏక శరీరం కదా. కాబట్టి అది కూడా సరిపోదని రాసుకున్నారు వాళ్ళు వాళ్ళ నియమాల్లో. సో సాక్ష్యాధారాలు ఆ చెప్పుకునే వ్యక్తి కాకుండా 2-3 సాక్షులు ఉండాలి అన్నది వాళ్ళ నియమం అన్నమాట. దాన్ని వాళ్ళు ప్రస్తావిస్తున్నారు. అదే నియమాన్ని ఆయన ఒప్పుకుంటూ మాట్లాడుతున్నారని అనుకోవచ్చు ఒక విధంగా, అంటే సాధారణంగా వాదిస్తే. దాన్ని ఆధారం చేసుకుని చాలామంది ఈ భావంలో ప్రభు మాట్లాడుతున్నాడు అన్నటువంటి ఇంటర్ప్రిటేషన్కి వచ్చారు. వాళ్ళ కల్చరల్ కాంటెక్స్లో చూస్తే దాన్ని పూర్తిగా కాదనడానికి లేదు. కానీ మన ముందున్నటువంటి వాక్య సందర్భాన్ని మనం పరిగణలోకి తీసుకుంటే దానికంటే మించిన అర్థం ఒకటి ఉంది. అది రెండవ భావం, నేను చెప్పాలనుకున్నటువంటి రెండవ భావం ఏంటి అని అంటే, ముందున్న వచనంలో మనం ఒక మాట గమనించాం, 30వ వచనంలో. ఏంటది? ఒకసారి చదువుదాం. 30వ వచనం, 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతట నేనే ఏమీయూ చేయలేను, నేను వినున్నట్లుగా తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడను గనుక నా తీర్పు న్యాయమైనది. ఓకే, సో ఆయన చెప్పేటటువంటి మాటలు, ఆయన చెప్పేటటువంటి తీర్పు, ఆయన చేసేటటువంటి పనులు అన్నీ కూడా ఎందుకు మనం అంగీకరించాలని చెప్తున్నాడు ఆయన? ఎందుకంటే ఆయన సొంతంగా ఏది చేయట్లేదు, కానీ తండ్రితో పాటే అన్నీ చేస్తున్నాడు. తండ్రి చెప్పేటటువంటి మాటలతో ఏకీభవిస్తూనే ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. తండ్రి ఎలాంటి తీర్పు ఇస్తాడో అదే తీర్పు ఆయన కూడా ప్రకటిస్తాడు, కాబట్టి ఆయన తీర్పు సత్యమైనది. అదే నియమాన్ని 31వ వచనంలో కూడా మనం అన్వయిస్తే కనుక, ఆయన తన సొంతంగా తండ్రితో సంబంధం లేకుండా ఒకవేళ సాక్ష్యం ఇచ్చుంటే దాన్ని అంగీకరించవచ్చా?
అది సత్యం అవుతుందా? అవ్వదు. కానీ తండ్రి కూడా ఏకీభవించేటటువంటి సాక్ష్యాన్ని ఆయన ఇస్తున్నాడు కాబట్టి అది సత్యం. ఆయన మాత్రమే ఇచ్చే సాక్ష్యం కాదు అది. ఆయనతో పాటుగా ఇంకొకరు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. అదే 32వ వచనంలో చెప్తున్నాడు కదా, నా గురించి సాక్ష్యం ఇచ్చేవాడు వేరొకడున్నాడు. ఎవరైనా సందర్భంలో తండ్రి గురించే మాట్లాడుతున్నాడు. ఇందాక మనము యోహాను సువార్త 8వ అధ్యాయం 18వ వచనంలో కూడా నేను నా గురించి సాక్ష్యం ఇస్తున్నాను, అలాగే నన్ను పంపిన తండ్రి కూడా నా గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. సో ఎప్పుడైనా యోహాను సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువుతో పాటు ఆయనకు సహసాక్షిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే తండ్రి అయిన దేవుడు. సో ఆయనకు వేరుగా నేనేమీ చేయలేను. ఆయనతో పాటుగా నేను ఏదైతే చేస్తానో అది ఆయన ఆమోదించినటువంటి విషయం కాబట్టి అది సత్యం. ఆయన తీర్పు నేను ప్రకటిస్తున్నాను కాబట్టి అది సత్యం. ఆయన సాక్ష్యాన్ని నేను ప్రకటిస్తున్నాను కాబట్టి అది సత్యం. నా సొంతంగా ఇస్తున్నటువంటి సాక్ష్యం కాదు అనేటువంటి భావంలో ఈ మాటలు చెప్తున్నాడు. దట్ ఈస్ అ మోర్ అక్సెప్టబుల్ అండ్ కాంటెక్స్చువల్ ఇంటర్ప్రిటేషన్. సందర్భ సహితంగా మరింత అంగీకార యోగ్యమైన ఒక వివరణగా దాన్ని తీసుకోవచ్చు మనం. రెండవ అభిప్రాయం, 2 భావాలు చెప్పాను నేను. 2 భావాలు చాలా స్పష్టంగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అయితే మొదటి భావాన్ని మనం ఏం పూర్తిగా కొట్టేయట్లేదు, దానికి తావులేదని అనట్లేదు. వాళ్ళ సందర్భంలో ఆలోచించినప్పుడు వాళ్ళు అలాంటి ఆలోచనలు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళ దృష్టికోణం నుండి అలా కూడా మాట్లాడి ఉండొచ్చు. కానీ ఈ సందర్భాన్ని మనం గమనించినప్పుడు తండ్రితో ఏకీభవిస్తూ ఇస్తున్నటువంటి సాక్ష్యం కాబట్టి ఆయన తన స్వంతంగా చెప్పినటువంటి సాక్ష్యంగా కాకుండా తండ్రితో పాటుగా ప్రకటించినటువంటి సాక్ష్యంగా దాన్ని మనం పరిగణించి దాన్ని సత్యంగా అంగీకరించాలని ప్రభు చెప్తున్నాడు అన్నట్టుగా దీన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. రైట్. అయితే తండ్రి ఎలా సాక్ష్యం ఇస్తున్నాడు? 3 మాధ్యమాల ద్వారా తండ్రి ఇచ్చినటువంటి సాక్ష్యాన్ని వాళ్ళ ముందు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 3 విధాలుగా తండ్రి సాక్ష్యం ఇచ్చాడు. మొదటి మాధ్యమము యేసుక్రీస్తు ప్రభువుకి ఆగమన దూతగా పంపబడినటువంటి బాప్తిస్మిచ్చు యోహాను. ఆయనను వాళ్ళందరూ కూడా ప్రవక్తగా అంగీకరించారు. శాస్త్రులు పరిశీలు కూడా అట్లాగే గౌరవించారు అనేది మనకి సువార్తలు చదివితే అర్థమవుతుంది. కొంతకాలం వాళ్ళే ఆయన చాలా గౌరవించదగినటువంటి ఒక ప్రవక్తగా ఆయన్ని పరిగణించారు. కానీ ఆ అభిప్రాయం వాళ్ళు కోల్పోయిన తర్వాత కూడా జనసమూహానికి భయపడి ఆయన ప్రవక్త కాదు అన్నటువంటి మాట వాళ్ళు ఎప్పుడూ చెప్పడానికి సాహసించలేదు. కాబట్టి వాళ్ళ మధ్యలో చాలా గౌరవించబడేటటువంటి ఎంతో అంగీకారమైనటువంటి ఒక వ్యక్తిగా ఉన్నటువంటి బాప్తిస్మిచ్చు యోహాను సాక్ష్యాన్ని వాళ్ళ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 33వ వచనం నుండి చదువుదాం మనం అన్నమాట. 33, 34 వచనాలు. మీరు మ్. యోహాను నొద్దకు కొందరిని పంపితిరి, అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. ఓకే, మీరు యోహాను వద్దకు కొంతమందిని పంపించారు అని అంటున్నాడు కదా. ఈ సందర్భం ఏమైనా మనకు జ్ఞాపకం ఉందా? మొదటి అధ్యాయంలో ఫస్ట్ టైం చూస్తున్నాం కదా, 19వ వచనంలో ఏముంది? 1:19లో నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇదే. సో అక్కడ నువ్వు ఏలియావా, నువ్వు మెస్సియావా, లేదా నువ్వు ఆ ప్రవక్తవా, అసలు నువ్వు ఎవరు అని అడగడానికి కొంతమందిని పంపించారు కదా. ఆ సందర్భం అనమాట. అప్పుడు 20 నుండి 27 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో, 1వ అధ్యాయం 20 నుండి 27 వరకు ఉన్నటువంటి వాక్య భాగాల్లో యోహాను ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం కదా. నేను క్రీస్తుని కాదు, కానీ నేను క్రీస్తుని గురించి ప్రకటించడానికి వచ్చాను. ఆయన మీ మధ్య నిలబడి ఉన్నాడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను అర్హుడిని కాదు. 27 కాదు, ఇంకా మించి కూడా చాలా మాటలు మనం అక్కడ చదువుతున్నాం. 29వ వచనంలో ఇదిగో లోకపాపం మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల అని ఇలా యేసుక్రీస్తు ప్రభు గురించి సత్య సాక్ష్యాన్ని ఆయన ఇచ్చాడు. సత్యమును గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు మీరు కొంతమందిని యోహాను దగ్గరికి పంపించినప్పుడు అని వాళ్ళ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే యోహాను ఇచ్చినటువంటి సాక్ష్యం నాకు అవసరమని కాదు, కానీ యోహాన్ని ఎవరి కోసం పంపించాడు దేవుడు వాళ్ళ మధ్యలోకి? అంటే వాళ్ళ మనసుల్ని దేవుని తట్టుకు తిప్పే ఉద్దేశంతోనే కదా ప్రవక్తల్ని పంపించింది. ఎప్పుడైనా యేసుక్రీస్తు ప్రభుకి యోహాను సాక్ష్యంతో పని లేదు, కానీ వాళ్ళకు అవసరం ఆ సాక్ష్యం. వాళ్ళు ఎవరినైతే ప్రవక్తగా అంగీకరించారో, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి జనసమూహం ఎవరినైతే ప్రవక్తగా గౌరవిస్తున్నారో, ఆయన చెప్పినటువంటి సాక్ష్యం గొప్పది. వాళ్ళెవరు కూడా యోహాను యొక్క విశ్వసనీయతను తిరస్కరించేటటువంటి స్థితిలో లేరు. యోహాను నమ్మదగిన వాడని, యథార్థంగానే పరిచయం చేశాడని వాళ్ళకి తెలుసు. ఆయన పుట్టుక గురించినటువంటి సాక్ష్యం వాళ్ళందరికీ తెలిసిందే. ఆయన పుట్టిన తర్వాత ఆయన తండ్రి ఆయన గురించి చెప్పినటువంటి సాక్ష్యం వాళ్ళందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఎలా తను ఒక సాధారణ జనజీవనం నుండి సన్యసించినటువంటి వ్యక్తిగా దేవునికి సమర్పించుకొని వాళ్ళ మధ్యలో పరిచర్య చేస్తూ వాళ్ళని హెచ్చరిక చేస్తూ దేవుని తట్టుకు తిప్పుతూ వచ్చాడో వాళ్ళకి తెలిసిన విషయమే.
అయితే ఆయన ఏమైనా తన సొంత ఘనతను ఆశించి అలా చేశాడంటే అలా ఏం లేదు. తన సొంత సుఖాన్ని ఎప్పుడైనా కోరుకున్నాడంటే అలాంటిదేమీ లేదు. తన స్వార్థం ఏమైనా ఇవన్నీ చేయడంలో కనబడుతుందంటే అలా ఏమీ లేదు. ఆ మహిమంతా కూడా వేరొకరికి ఆపాదిస్తూ మాట్లాడాడు తప్ప తన సొంతంగా తానేమీ మాట్లాడలేదు. కాబట్టి ఆయన విశ్వసనీయతను ప్రశ్నించడానికి కానీ తిరస్కరించడానికి కానీ వాళ్ళ దగ్గర ఆధారం ఏమీ లేదు. అలాంటి ఒక నమ్మకమైనటువంటి సాక్షిని వాళ్ళ మధ్యలో ఉంచాడు దేవుడు. ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యం మీకు తెలుసు. ఆయన సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చాడు. అయితే ఆయన సాక్ష్యం నాకు అవసరమని కాదు, కానీ మీరు రక్షింపబడాలని ఈ విషయాలు చెప్తున్నాను. మీరు ఆలోచించండి, అలాంటి ఒక వ్యక్తిని దేవుడు మీ మధ్యకి ఎందుకు పంపించాడు? ఆయన తట్టుకు మీరు అందరూ తిరిగే విధంగా దేవుడు ఎందుకు చేశాడు? మీరు కూడా కొంతకాలం ఆయన అంగీకరించారు కదా, అందుకే కదా ఆయన దగ్గరికి పంపించారు. ఆయన అభిప్రాయాన్ని గౌరవించే కదా పంపించారు. నువ్వెవరో చెప్పు మాకు స్పష్టంగా అని చెప్పి. సో మీరు అంగీకరించినటువంటి ఆ వ్యక్తి యొక్క సాక్ష్యమే నేను చెప్పినటువంటి మాటలు నిజమని చెప్పడానికి ఆధారం అని చెప్తున్నాడు. అక్కడ చాలా విషయాలు చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయన. మనం అప్పుడు కూడా చెప్పుకున్నాం కదా, దేవుని మార్గము సిద్ధపరచడానికి నేను దూతగా పంపించబడ్డాను అని చెప్తున్నప్పుడు దేవుడుగా యేసుక్రీస్తు ప్రభుని ఆయన ప్రకటించాడు అన్నంత వరకు కూడా మనం చెప్పుకున్నాం. సో యేసుక్రీస్తు ప్రభు గురించి ఆయనే రానై ఉన్నటువంటి మెస్సియా, ఆయన లోకపాపం మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన క్రీస్తు, ఆయన దేవుడు అన్నటువంటి ఆ గొప్ప సాక్ష్యాన్ని యోహాను ఇచ్చాడు. అదంతా కూడా మీకు తెలుసు. సో తండ్రి అయిన దేవుడు యోహాను ద్వారా నా గురించి సాక్ష్యం ఇచ్చాడు. అంత మాత్రమే కాకుండా మెస్సియాకు ముందు వస్తాడు అని చెప్పి ఒక ప్రవచనం ఉంది, అది నెరవేరటం ద్వారా కూడా తెలిసింది. మెస్సియాకు ముందు యోహాను రావాల్సినటువంటి ఒక ప్రవచనం ఉంది కదా, అంటే నీకు ముందుగా ఒక దూతను పంపిస్తున్నాను అంటే మెస్సియా వచ్చే కంటే ముందు మెస్సియాకు మార్గం సిద్ధపరచడానికి ఒక ఆగమన దూత రావాలి అన్నటువంటి అవగాహన వాళ్ళకు ఉంది ప్రవచనాల్లో నుండి. అంతేకాకుండా యోహాను సాక్ష్యం ఇచ్చినటువంటి విషయాల గురించి మనం ఆలోచిస్తే, నేను ఆకాశం తెరవబడట చూశాను, ఆకాశం నుండి ఒక స్వరం విన్నాను అని అంటే ఇంకెవరన్నా విన్నారా? అది యోహాను విన్నాడు, యేసుక్రీస్తు ప్రభు విన్నాడు, కానీ దాని గురించి సాక్ష్యం ఇచ్చింది యోహాను కదా. కాబట్టి ఆ సాక్ష్యం చాలా గొప్పది. నాకు కూడా తెలియదు ఈయనెవరో, కానీ అవన్నీ చూసిన తర్వాత నేను కూడా నిర్ధారించుకోగలిగాను అన్నటువంటి విధంగా సాక్ష్యం ఇచ్చాడు. సో అవన్నీ కూడా వాళ్ళకు జ్ఞాపకం చేసే విధంగా యోహాను సాక్ష్యాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. యోహాను నా గురించి సాక్ష్యం ఇచ్చాడు అనే మాట చెప్తున్నాడు ప్రభు. సో అది మొదటి సాక్ష్యం. అయితే తన గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి యోహాను పైన గొప్ప గౌరవాన్ని ఉంచుతూ ప్రభు కూడా యోహాను గురించి ఒక గొప్ప మాట చెప్తున్నాడు. ఒకసారి 35వ వచనం మనం చదువుదాం. అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఓకే, ఇక్కడ యోహాను యేసుక్రీస్తు ప్రభు గురించే ఆయన బ్రతుకున్నన్ని రోజులు సాక్ష్యం ఇచ్చాడు. ఇప్పుడు ఆయన చెరసాల్లో వేయబడ్డాడు, బహుశా చనిపోయి ఉంటాడు కూడా ఈ సమయానికి. ఎందుకంటే పాస్ట్ టెన్స్లో మాట్లాడుతున్నారు కదా. ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను, ఉన్నాడు కాదు, ఇష్టపడితిరి. మనుషులందరూ మర్చిపోయి ఉంటారు యోహాన్ని చంపే ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు ఎవరు అడ్డుకునే సాహసం చేసినట్టుగా మనం చూడట్లేదు. క్రూరుడైనటువంటి హేరోదు చేతిలో నుండి ఆయన్ని తప్పించేటటువంటి ప్రయత్నం ఎవరూ చేయలేదు, ఎవరూ ఆయన్ని పట్టించుకోలేదు. ఆయన ఎవరూ లేనటువంటి ఒక చెరసాల్లో చనిపోయాడు, ఎవరు చూడకుండా రహస్యంగా కదా. అరణ్యంలో కేకవేయు వాని స్వరము సమసిపోయినప్పుడు, మండుచు ప్రకాశించినటువంటి ఆ దీపం అణిచివేయబడినప్పుడు ఎవరు చూడలేదు, ఎవరూ వినలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మర్చిపోయేవాడు కాదు తన దాసుల్ని. ఆయన గుర్తు చేసుకుంటాడు, గుర్తుపెట్టుకుంటాడు అని మనం జ్ఞాపకం చేసుకుందాం ఎప్పుడు కూడా. ప్రభునందు మన ప్రయాస ఎప్పుడు కూడా వ్యర్థమైనది కాదు. మనుషులు మర్చిపోతారేమో కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన కొరకు మనం ఇచ్చినటువంటి సాక్ష్యము, ఆయన కొరకు మనం చేసినటువంటి సేవని మర్చిపోయేటటువంటి వ్యక్తి కాదు. యోహాను గురించి ఆయన ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యాన్ని బట్టి యోహాను పరిచర్య పైన ఆయన ఉంచినటువంటి ఘనతను బట్టి ఆ విషయం మనకు అర్థమవుతాం కదా. అయితే మనం అడగాల్సిన ప్రశ్న ఏంటి అంటే, మన గురించి అదే సాక్ష్యాన్ని ప్రభు కలిగి ఉంటాడా అనేది. మనం కూడా మన కాలంలో మండుచు ప్రకాశించినటువంటి దీపాలుగా జీవించగలుగుతున్నామా? అలా యేసుక్రీస్తు ప్రభు యొక్క సువార్త వెలుగును ప్రసరించేటటువంటి, ఆయన కొరకు సాక్షులుగా ఉండేటటువంటి వెలుగుగా మనం ఇతరుల జీవితాలని ప్రభావితం చేయగలుగుతున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఆయన్ని మన మనుషుల ఎదుట ఒప్పుకుంటే తండ్రి ఎదుటను, పరలోక దూతల సమూహం ఎదుటను ఆయన మనల్ని ఒప్పుకుంటాడు. ఆయన పరిచర్య ముందుకు వెళ్ళడానికి మనం చేసేటటువంటి ఒక చిన్న పని కూడా ఆయన మర్చిపోయేటటువంటి వాడు కాదు. అంతెందుకు పరిచారకులకు గ్లాసుడు మంచినీళ్ళు ఇచ్చినా
దానికి ప్రతిఫలం ఉండకుండా పోదని అన్నాడు. అంటే అంతే చేసి ఆగిపోమని కాదు, కానీ అది కూడా పరిగణలోనికి తీసుకోబడుతుంది. ఏది కూడా మర్చిపోయేవాడు కాదు. యెహోవా ఎవరికి రుణస్థుడు కాదు, ఆయన ఎవరికి బాకీ ఉండువాడు కాదు అని వాక్యం చెప్తుంది. సో దాన్ని ప్రోత్సాహంగా తీసుకుందాం. మనం ప్రభు సేవలో మనల్ని మనం సమర్పించుకుందాం. యోహాను చేశాడు, చనిపోయాడు, కానీ అంతటితో యోహాను కథ అయిపోలేదు. లోకం దృష్టిలో అయిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయేటటువంటి వాడు కాదు. ఓకే, అయితే అలాంటి వ్యక్తి సాక్ష్యాన్ని గుర్తు చేస్తూ వాళ్ళ మీద ఒక నేరారోపణ కూడా చేస్తున్నాడు. మీరు కొంతకాలము ఆయన వెలుగులో ప్రకాశించడానికి ఇష్టపడ్డారు అని అంటున్నాడు కదా. అంటే ఎలా ప్రారంభించారన్నది ముఖ్యం కాదు విశ్వాస జీవితంలో, ముగింపు ఎలా ఉండింది అనేది చాలా ముఖ్యమైనది. చాలామంది బాగానే ప్రారంభిస్తారు, చాలా చక్కగా స్పందిస్తారు. చాలామంది శాస్త్రులు పరిశీలు కూడా ఆయన దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం కదా. కానీ అంటే వాళ్ళకి పెద్దపీట వేస్తాడేమో, వాళ్ళని అంగీకరిస్తాడేమో, వాళ్ళ నిష్టను బట్టి వాళ్ళని ప్రశంసిస్తాడేమో అని అనుకుని వాళ్ళు బహుశా వెళ్ళుండొచ్చు వాళ్ళు యోహాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు. కానీ ఆ గద్దెంపు మాటలు విని వాళ్ళు తట్టుకోలేకపోయారు. రాబో ఉగ్రత నుండి మీకు హెచ్చరిక చేసిన వాడెవరు? సర్పసంతానమా అనేసాడు కదా. అదేంటి ఆయన పరిచర్య గౌరవించి మనం వెళ్తే మనల్ని సర్పసంతానం అంటాడు, మనం అబ్రహాం సంతానం అయితే అది సరిపోదంటాడు, మోషే శిష్యులం అయితే అది కూడా సరిపోదంటాడు, ఇంకేదో మారు మనసు అంటున్నాడు, పాపాలు ఒప్పుకోవాలంటున్నాడు, ఏదేదో చెప్తున్నాడు. కాబట్టి తనకి దయ్యం ఉంది అనేసారు చివరిలో కదా. యేసుప్రభు చెప్పాడు కదా, బాప్తిస్మం ఇచ్చి యోహాను తినకయు తాగకయు వస్తే అతనికి దయ్యం ఉందని చెప్పారు వీళ్ళు కదా. అలాంటి అభిప్రాయానికి వచ్చారు. అంటే కొంతకాలం మట్టుకు మీరు అతను అంగీకరించడానికి ఇష్టపడ్డారు, కానీ ఆ తర్వాత తిరస్కరించారు. చూడండి, అది కూడా మనకు హెచ్చరికగా రాయబడినటువంటి మాట. కొంతకాలం వాక్యం చేత ప్రభావితం చేయబడి చాలా ఆసక్తి చూపించి దేవునికి లోబరుచుకున్నటువంటి జీవితాలు కలిగినటువంటి వారిగా కనబడేటటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు సంఘంలో. కానీ అది నిజమైనటువంటి మార్పు అయితే కనుక దానికి ఉన్నటువంటి లక్షణం ఏంటి అని అంటే అది అంతం వరకు నిలిచి ఉంటుంది. నువ్వు ఎలా ప్రారంభించావు అన్నది ముఖ్యం కాదు. కొంతకాలం వరకు మాత్రమే నువ్వు నేర్చుకున్నటువంటి ఆ సత్యాల విషయంలో సంతోషించగలిగావా? ఈరోజు ఏదో భావోద్రేకాలతో నింపబడి కొన్ని విషయాలకి అనుకూలంగా స్పందించి కాలం గడిచిపోతున్న కొలది దాని విషయంలో నీకున్నటువంటి రుచి, దాని విషయంలో నీకున్నటువంటి ప్రేమ, దాని విషయంలో ఉన్నటువంటి సమర్పణ అంతా కూడా బలహీన పడుతూ రావడము, దాని విషయంలో ఎలాంటి ఆసక్తి లేకుండా అలక్ష్యంగా నిర్లక్ష్యంగా దేవుని వాక్యాన్ని పరిగణించడం, అట్లాంటిది ఏమైనా మన జీవితంలో ఉందా అనేది మనం కూడా పరిశీలించాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే కొంతకాలం ఒక వ్యక్తి పరిచర్యను బట్టి ప్రభావితమై కొనసాగే ప్రమాదం ఉందా అంటే ఖచ్చితంగా అలాంటిది ఉంది. ఆ రోజు ఉంది, ఈ రోజు కూడా ఉంది సంఘంలో. దేమా కొంతకాలం పౌలుతో ఉన్నాడు, ఆ తర్వాత ఈ లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు కదా. అది చాలా పాత రోగమే. గెహాజీ మొదలుకొని చూస్తున్నటువంటి రోగమే మనం. గెహాజీ ఎవరు? ఎలీషా సేవకుడు కదా. యూదా ఇంకొక ఉదాహరణ, దేమా ఒక ఉదాహరణ. ఇంకా చాలామంది పేర్లు ప్రస్తావిస్తాడు పౌలు తన అనుభవంలో. ప్రస్తావిస్తూ అనేకులకు బోధించి నేను భ్రష్టుడిని అయిపోతానేమో, నేను జాగ్రత్త పడుతున్నానని కూడా చెప్తాడు. అంటే అదేం సూచిస్తుంది? కొంతకాలం మాత్రమే సత్యంలో సంతోషించి ఆ తర్వాత దాని నుండి తొలగిపోయేటటువంటి ప్రమాదం ఎవరికైనా ఉంది. అలా జరగకుండా మనం జాగ్రత్త పడదాం. సో మొదటి సాక్ష్యం ఏంటి? తండ్రి అయిన దేవుడు ఎవరి ద్వారా సాక్ష్యం ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు గురించి అంటే యోహాను ద్వారా ఇచ్చాడు. అది నమ్మశక్యమైనటువంటి సాక్ష్యం. అది కాదనడానికి వాళ్ళ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, కాదనడానికి ధైర్యం కూడా లేదు. యూదుల జనసమూహంలో నిలబడి యోహాను అబద్ధికుడు, యోహాను సత్యవంతుడు కాదు అని ఒకవేళ వాళ్ళు చెప్పింటే ఆ రాళ్లతో వాళ్ళనే కొట్టేసి చంపేసి ఉండేవాళ్ళు ఆ శాస్త్రుల్ని పరిశీలిని. సో అంత సాహసం వాళ్ళు చేయలేదు ఎప్పుడు కూడా. ఓకే, సో అన్ అన్డినైబుల్ విట్నెస్ అమంగ్ యూ. రెండవ సాక్ష్యం ఉంది, దానికంటే గొప్ప సాక్ష్యం అంటున్నాడు. అంటే యోహాను కంటే గొప్ప అని కాదు, యోహాను ఇచ్చిన సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం ఇంకొకటి ఉంది అని చెప్తున్నాడు. ఇది తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు గురించి ఇచ్చినటువంటి రెండవ సాక్ష్యం లేదా రెండవ మాధ్యమం ద్వారా ఆయన తెలియజేసినటువంటి సాక్ష్యం. అది 36వ వచనంలో చదువుతున్నాం మనం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకిచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఓకే, ఏంటి రెండవ సాక్ష్యము? తండ్రి ఇచ్చినటువంటి రెండవ సాక్ష్యం ఏంటి అంటే, తండ్రి ఏ క్రియలైతే యేసుక్రీస్తు ప్రభుకి ఇచ్చాడో, ఏ మంచి క్రియలు చేయడం ద్వారా
ఆయన తన పరిచర్య అంతటిని కూడా దేవుని ద్వారా చేయబడుతున్నటువంటి పరిచర్యగా రుజువు చేస్తూ వచ్చాడో ఆ అద్భుత క్రియల గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ప్రభు తన పరిచర్య ప్రారంభం నుండి కూడా చేస్తూ వచ్చినటువంటి అద్భుత క్రియలు, సూచక్రియల గురించి మనం ఆలోచిస్తే ఎవరైనా శత్రువులు కూడా అది అద్భుతం కాదు అని చెప్పేటటువంటి పరిస్థితిలో ఎప్పుడూ లేరు. నికోదేము వచ్చేమన్నాడు, నువ్వు దేవుని వద్ద నుండి పంపబడినటువంటి బోధకుడు అని మాకు తెలుసు, ఎందుకనంటే దేవుడు తనకు తోడుగా ఉంటే తప్ప నువ్వు చేసే క్రియలు ఎవరు చేయలేరు అని నికోదేమన్నాడు, ఒక పరిసేయుడు అన్నాడు. అంతేకాకుండా ఆయన చేసే అద్భుత కార్యాలు కావని ఎవరూ చెప్పలేకపోయారు. ఈవెన్ నికోదేమో ఆయన్ని అంగీకరించాడు, లేకపోతే ఆయన్ని విశ్వసించడానికి మనసు కలిగి ఉన్నాడు కాబట్టి అలా మాట్లాడాడు అని అనుకుంటే కనుక ఆయన చేసినటువంటి కార్యాలు అద్భుతాలు కావని వాళ్ళు ఎప్పుడూ అనలేదు. కావాలంటే దానికి దయ్యానికి ఆపాదించే ప్రయత్నం చేశారు, కానీ దయ్యపు శక్తితో ఆయన చేశాడు అనే ఆరోపణ చేసే ప్రయత్నమే చేశారు, కానీ ఇది అద్భుతం కాదని మాత్రం ఎవరు అనలేదు ఎక్కడ. ఉదాహరణకి యోహాను సువార్త 11:47 ఒకసారి చూద్దాం మనం. కాబట్టి ఉమ్. ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము, ఈ మనుషుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, ఆ, మనం ఈయన ఈయన అనేకమైన కనికట్టు విద్యలు ప్రదర్శిస్తున్నాడు అని ఏమైనా అన్నారా వాళ్ళు? మాయలు మంత్రాలు చేస్తున్నాడు అని ఏమైనా అన్నారా? కాదు, అనేకమైన సూచక క్రియలు చేస్తున్నాడు అంతే. దట్ ఈస్ అన్డినయబుల్. దాన్నేం వాళ్ళు కాదనలేరు. ఇది పదే పదే వాళ్ళు చూస్తూ వచ్చినటువంటి విషయమే. అంటే ప్రభు చేసినటువంటి కార్యాలు ఎలా ఉన్నాయి? చిన్న చిన్న అద్భుతాలు కావు కదా అవి. ఎవరికి కనబడినటువంటి తలనొప్పి, కడుపు నొప్పి మాయమవడం, కిడ్నీ స్టోన్స్, గడ్డ పగిలిపోవడం లోపల ఎక్కడో, ఇట్లాంటివి కావు కదా ఆయన చేసినటువంటి అద్భుతాలు. ఎట్లాంటి అద్భుతాలు చేశాడు? అంటే సహజాతీతమైనటువంటి క్రియలు చేశాడు. మరణం నుండి లేపేటటువంటి అంత గొప్ప అద్భుతాల్ని చేశాడు. చనిపోయిన వారిని తిరిగి లేపాడు. ప్రకృతి మీద తనకున్నటువంటి ఆ అధికారాన్ని కూడా ఆయన ప్రదర్శించి చాలా అద్భుతాలు చేశాడు. సముద్రం మీద నడిచాడు, లేకపోతే తుఫాన్ని శాంతింపజేశాడు, వలలో చేపలన్నీ పడేలా చేశాడు. అది బహుశా పరిశైలు చూసి ఉండకపోవచ్చు, కానీ పరిశైలు కూడా చూసే విధంగా చాలా బహిరంగమైనటువంటి క్రియలు ఆయన చేశాడు. అయితే అవన్నీ చేయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటి? అవన్నీ ఎందుకు ఇచ్చాడు? ఆ క్రియలన్నీ కూడా ఎందుకు తండ్రి ఆయనకి ఇచ్చాడు? తండ్రి నాకు ఇచ్చిన క్రియలని ఎందుకు అంటున్నాడంటే మధ్యవర్తిగా ఆయన తండ్రి అనుమతించినటువంటి పరిచర్య వరకు మాత్రమే చేయడానికి వచ్చాడు కదా. దేవుడిగా ఆయనకి ఏదైనా చేసేటటువంటి అధికారం ఉంది, కానీ మధ్యవర్తిగా ఆయన స్వచ్ఛందంగా తను తగ్గించుకున్నటువంటి స్థితిలో తండ్రి ఎంత మేరకు అనుమతిస్తే అంతవరకే ఆయన చేశాడు. కాబట్టి తండ్రి నాకు ఇచ్చిన క్రియలు అని అంటున్నాడు వాటిని. ఓకే, అయితే ఆ క్రియల్ని మనం గమనించినప్పుడు ఎందుకు చేశాడు అని అంటే ఆయన చేస్తున్నటువంటి పరిచర్య లేకపోతే ఆయన చెప్తున్నటువంటి మాటలు ఆయన స్వంతం కాదు. స్వయంగా పరలోక సంబంధమైనటువంటి క్రియలు ఆయన చేస్తున్నాడు, పరలోక సంబంధమైనటువంటి మాటలు ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఆయన ప్రకటిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా సత్యంగా అంగీకరించబడాల్సినవే అని ప్రజలు తెలుసుకునే విధంగా ఆయన అద్భుత క్రియలు చేశాడు. నిజంగా ఈ అద్భుత క్రియలు ఎలాంటి మోసం లేకుండా, ఎలాంటి కనికట్టు లేకుండా, ఎలాంటి ఆధారాలతోనూ తిరస్కరించలేని విధంగా ఒకవేళ ఆయన చేస్తూ ఉంటే కనుక ఆ సామర్థ్యం దేవుడు మాత్రమే ఇవ్వగలడు. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి విషయాలు కూడా సత్యమై ఉండాలి. అదే ఆయన చేసినటువంటి మంచి క్రియల్లో ఉన్నటువంటి ఉద్దేశం. సో అవి చూసిన తర్వాత కూడా మీరు తిరస్కరిస్తే కనుక, సత్యాన్ని తిరస్కరిస్తే కనుక ఆధారాలు లేకుండా కాదు మీరు తిరస్కరించింది, సత్యాన్ని అంగీకరించే మనస్సు లేదు కాబట్టి తిరస్కరించారు. సో ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకుందాం. సత్య తిరస్కారులందరూ కావాల్సినన్ని ఆధారాలు లేవు కాబట్టి దాన్ని తిరస్కరించలేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు అలా అనుకుంటారు, చాలినన్ని ఆధారాలు ఒకవేళ మనిషి ముందు పెడితే మనం వాళ్ళు అన్నీ నమ్మేస్తారు అని అనుకుంటాం. మనం కావాల్సినంత ఆధారాలు లేవు కాబట్టి నమ్మట్లేదు, అవన్నీ ఇచ్చేస్తే నమ్మేస్తారు అని అనుకుంటాం మనం. కాదు, మనిషికున్న సమస్య ఆధారాలు లేకపోవడం కాదు, ఇదే సత్యం అని తెలియకపోవడం కాదు, ఆ సత్యాన్ని అంగీకరించే మనసు లేకపోవడం, సత్యాన్ని వ్యతిరేకించేటటువంటి శత్రుత్వం వారి స్వభావంలోనే ఉండడం వాళ్ళు సత్యాన్ని తిరస్కరించడానికి కారణం. అది మానవ పతన స్వభావానికి సంబంధించినటువంటి విషయం. మానవ పతన స్వభావం ఎంత బలమైనదో ఇక్కడ మనకు అర్థమవుతుంది కదా. మొదట ఆదాము పతనం ద్వారా మనిషి కఠినపరచబడ్డాడు, తర్వాత పాపం ద్వారా మనిషి కఠినపరచబడ్డాడు, తర్వాత సాతాను వారికి గుడ్డితనం కలగజేయడం ద్వారా వాళ్ళు కఠినపరచబడ్డారు. అలాగే దేవుడు కూడా తన తీర్పులో
వారు సత్య విషయమైన ప్రేమను అవలంబింపకపోయారు కనుక అబద్ధాన్ని నమ్మేటటువంటి ఆత్మను వారికి అనుమతించడం ద్వారా వారికి వ్యతిరేకంగా తీర్పు తీరుస్తూ కఠినపరిచాడు. ఇలా 4 అంతల కఠినత్వంలో ఉన్నటువంటి మానవుడు కేవలం ఆధారాలు మాత్రమే చూసి నమ్మేస్తాడని అనుకుంటే అది మన మూర్ఖత్వం అవుతుంది. నిజంగా అతను నమ్మాలంటే ఇంకొక అద్భుతం జరగాలి. ఏంటది? మరణం నుండి జీవంలోనికి దాటడం అనేటటువంటి, తిరిగి జన్మింపజేసేటటువంటి పరిశుద్ధాత్మని అద్భుతం జరగనిదే ఎన్ని అద్భుతాలు చూసినా ఎవరు నమ్మరు. కాకపోతే వాళ్ళు చూసేటటువంటి ఆ అద్భుతాలే వాళ్ళు సత్య తిరస్కారులు, అంటే నమ్మడానికి చాలినంత ఆధారాలు ఉండి కూడా వాళ్ళు నమ్మలేదు అని వాళ్ళని తీర్పుకి లోను చేయడానికి చాలినన్ని సాక్ష్యాధారాలు. కాబట్టి ఆ క్రియల్ని వాళ్ళ ముందు చేశాడు. హీ వర్క్ దోస్ మిరాకల్స్ సో దట్ దే విల్ బి రెండర్డ్ ఆన్సరబుల్ టు గాడ్. దే న్యూ దిస్ వాజ్ ద ట్రూత్ అండ్ దే రిజెక్టెడ్ ఇట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద క్లియర్ నాలెడ్జ్ దట్ దే ఆర్ రిజెక్టింగ్ ద ట్రూత్. ఓకే, అయితే ఇక్కడ యేసుప్రభు తాను చేసినటువంటి కార్యాలని గురించి ఆయనే చెప్పుకున్నటువంటి సాక్ష్యం ఏంటి అంటే అవి మంచి క్రియలు అంటున్నాడు కదా. ఆయన మేలు చేసేటటువంటి క్రియలనే చేశాడు అద్భుతంగా. ఆయన చేసినటువంటి అద్భుతాల ద్వారా ఇతరులకు మేలు మాత్రమే చేశాడు. ఎప్పుడు కూడా కీడు చేసినటువంటి ఒక ఎగ్జాంపుల్ అయినా ఉందా ఆయన పరిచర్యలో? లేదు కదా. కనికరంతో చేసినటువంటి క్రియలు, ఇతరులకు సహాయపడేటటువంటి క్రియలు, కేవలం భౌతికంగా వాళ్ళ అవసరంతో తీర్చేది మాత్రమే కాకుండా చూడగలిగే కన్నులు వాళ్ళకుంటే దేవుని వైపుకి కూడా వాళ్ళని నడిపించి సత్యాన్ని వాళ్ళు నమ్మేలా చేయగలిగేటటువంటి అద్భుత క్రియలు అవి ఆయన చేశాడు. సో అది రెండవదిగా వాళ్ళ ముందు ఆయన చూపించినటువంటి సాక్ష్యాధారం. అయితే దాన్ని కూడా మనం అన్వయింపుగా ఒకసారి ఆలోచించినప్పుడు ఈరోజు సహజాతీతంగా మంచి క్రియలు చేసేటటువంటి సామర్థ్యం మనకు లేదు. యేసుక్రీస్తు ప్రభువుకు ఉంది ఆ సామర్థ్యం కదా. ఆయన కలుగునుగాక అంటే సమస్తాన్ని కలగజేయగలిగేటటువంటి వాడు, కేవలం ఒక మాట చేత తుఫాన్ను శాంతింపజేయగలిగేటటువంటి వాడు, కేవలం ఒక మాట సెలవేయడం ద్వారా మరణించినటువంటి వ్యక్తిని లేపగలిగేటటువంటి వాడు. ఆయన ఏమైనా చేయగలడు. అయితే ఆయన చేసినటువంటి సహజాతీత విధానంలో ఈరోజు మనం మంచి క్రియలు చేయలేం, కానీ ఆయన ఆదర్శాన్ని వెంబడించేటటువంటి వారిగా మనకున్నటువంటి సహజ సామర్థ్యాల కొలది మనం మేలు చేసేవారిగా ఖచ్చితంగా ఉండాలి. వీ మే నాట్ బి ఏబుల్ టు సూపర్ న్యాచురల్లీ వర్క్అవుట్ వర్క్స్ ఆఫ్ మర్సీ అండ్ హెల్ప్ పీపుల్, బట్ అట్లీస్ట్ విత్ ద న్యాచురల్ ఎబిలిటీస్ వీ హ్యావ్, వీ మస్ట్ బి ఏబుల్ టు ఫాలో హిస్ ఎగ్జాంపుల్. ఇతరులకు మేలు చేసే క్రియలు మనం చేయాలి, ఇతరులకు సహాయపడేవారిగా మనం ఉండాలి. ఎందుకు అనంటే మన ప్రభు అలాగే జీవించాడు కాబట్టి. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో పేతురు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఒక మాట అన్నాడు, ఆయన మేలు చేస్తూ సంచరించాడు అన్నటువంటి మాట చెప్తాడు. అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో 2వ భాగం. దేవుడు ఆయనకు తోడై ఉండను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఓకే, సో ఆయన మేలు చేస్తూ సంచరించాడు, అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వారిని విడిపిస్తూ దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు అన్నటువంటి విషయానికి ఆయన సాక్ష్యంగా ఆ క్రియలన్నీ కూడా ఆయన చేశాడు. అయితే ఈరోజు ఆయన ఆదర్శాన్ని వెంబడించేటటువంటి మనం మేలు చేసేవారిగా ఉండాలి. అపవాది చేత పీడింపబడుతున్నటువంటి వారిని విడిపించడానికి మనకు కూడా ఒక విధానాన్ని నేర్పించాడు ప్రభు. ఏంటది? సువార్త ప్రకటించడం. సువార్త మాత్రమే ఈరోజు అపవాది బంధకంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని విడిపించగలిగేటటువంటి పరిష్కారం. సో సహజాతీతంగా మనం ఆయన చేసినటువంటి కార్యాలు చేయలేకపోయినప్పటికీ మనకున్నటువంటి సహజ సామర్థ్యాలతో ప్రభు మనకు నేర్పించినటువంటి ఈ ఆదర్శాన్ని మనం పాటించాలి. అండ్ దట్ ఈస్ లివింగ్ లైక్ క్రైస్ట్, టు బీ హెల్ప్ఫుల్ టు అదర్స్, టు షో యాక్ట్స్ ఆఫ్ మర్సీ టువర్డ్స్ అదర్స్ కదా. అయితే ప్రభు చేసినటువంటి కార్యాల్లో అద్భుతం అనేటటువంటి కోణం ఉంది కాబట్టి అవి ఆయన దేవుని వద్ద నుండి పంపబడ్డాడని చెప్పడానికి సాక్ష్యంగా ఉన్నాయి అన్నటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. అది 2వ ప్రాముఖ్యమైనటువంటి సాక్ష్యం. అట్లాగే 3వ ప్రాముఖ్యమైనటువంటి ఇంకొక సాక్ష్యం కూడా ఉంది. అది 37వ వచనం నుండి మనం చదువుతున్నాం. 37, 38 వచనాలు ఒకసారి చదువుదాం మనం. మరియు ఆ. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఉమ్, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. ఉమ్. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యం నిలిచి ఉండలేదు. ఓకే, ఇక్కడ తండ్రియే సాక్ష్యం ఇస్తున్నాడు అన్నది మనం ఇందాక సందర్భంలో అర్థం చేసుకునే ప్రయత్నం చేశాము. అంటే ఆయనతో పాటు సాక్ష్యం ఇచ్చేటటువంటి వ్యక్తి ఎవరు అని అంటే తండ్రి అని మనం చెప్పుకున్నాం. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా ప్రభువే ఆ మాట సెలవిస్తున్నాడు కదా. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే వ్యక్తి ఎవరు అని అంటే తండ్రి. అయితే మీరు ఏ కాలమందు ఆయన స్వరం వినలేదు, ఆయన రూపం ఎప్పుడు చూడలేదు. మరి పాత నిబంధనలో చాలామంది విన్నారు కదా దేవుని స్వరాన్ని. మోషే ఆయన వీపును చూశాడు అన్నటువంటి మాట చదువుతున్నాం కదా. ఉందా? చదువుతున్నామా? అబ్రాహాము నా దినం చూడాలని ఆశపడ్డాడు, చూసి మిగులు ఆనందించాడు అన్నటువంటి మాటలు ప్రభు చెప్తున్నాడు.
అంటే అబ్రహాం దగ్గరికి యెహోవా వచ్చాడా లేదా, ఆయనతో కలిసి కూర్చుని భోజనం చేశాడా లేదా అంటే ఉంది అలాంటి వాక్యభాగం పాత నిబంధనలో. సంసోను తల్లిదండ్రులు మనోహ దంపతులు దేవుణ్ణి చూశారు. ఇంకా చాలా సందర్భాలు, అంటే యూ కెన్ జస్ట్ కీప్ లిస్టింగ్ అవుట్. రెండు విధాలుగా చెప్పొచ్చు. ఒకటి ఏంటంటే వీళ్ళు చూసినట్టుగా ఎప్పుడు చూస్తున్నట్టుగా ఒక వీక్లో చూడలేదు అనేది ఒకటి. రెండోది ఆ మీరు ఎవరు అనేది. ఎస్, మీరు ఎవరు అనేటటువంటి ప్రశ్నలో దీనికి సమాధానం ఉంది. మీరు ఏ కాలమందైనా ఆయన స్వరం వినలేదు, ఆయన రూపాన్ని చూడలేదు అని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడో వాళ్ళతో ఈ మాటలు చెప్తున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు? యూదులతో, యూదుల అధికారులతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ఎప్పుడైనా విన్నారా ఆయన స్వరం? వాళ్ళు ఎప్పుడు వినలేదు. వాళ్ళు ఎప్పుడైనా చూసారా ఆయన రూపం? అంటే ఆ జనరేషన్లో ఎప్పుడైనా అలాంటిది జరిగిందా? విదిన్ ద లిమిట్స్ ఆఫ్ ద పీపుల్ హు ఆర్ స్పీకింగ్ టు దెమ్. ఆ జనరేషన్లో జరిగిందంటే జరిగింది. బాప్తిస్మా ఇచ్చే యోహాను విన్నాడు కదా. కానీ అక్కడ నించున్నటువంటి ఆ ప్రజల పరిమితిలో మాత్రమే మనం ఆలోచిస్తే, ఎవరితో అయితే ప్రభు మాట్లాడుతున్నాడు ఇమీడియట్లీ వాళ్ళ గురించి మాత్రమే మనం ఆలోచిస్తే కనుక, వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా దేవుని స్వరం విన్నారా, దేవుని రూపాన్ని చూసారా అంటే వాళ్ళు ఎవరు వినలేదు, ఎవరు చూడలేదు కదా. కానీ తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు అని అంటున్నాడు. ఎలా సాక్ష్యం ఇస్తున్నాడు? ఎప్పుడు ఎలాగైతే సాక్ష్యం ఇస్తూ వచ్చాడో అలాగే సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే గతకాలం అంతట్లో కూడా వాళ్ళకి ఎలా సాక్ష్యం ఇస్తూ వచ్చాడు? వాళ్ళ దేశానికి, ప్రజలందరికీ ఆయన కనబడి చెప్పాడా? ఏదైనా చెప్పాల్సి ఉంటే ప్రవక్తల ద్వారా చెప్పాడు కదా. దేవుని వద్ద నుండి పంపబడినటువంటి వారి ద్వారా తన వాక్యాన్ని వాళ్ళకి వినిపించాడు. సో ఆయన వాక్యాన్ని ప్రత్యక్షపరచడం ద్వారా సాక్ష్యం ఇచ్చాడు తండ్రి ఎప్పుడు కూడా. ఇప్పుడు కూడా అలాగే చేశాడు. యోహాన్ని పంపించాడు, అలాగే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా వారి ముందు నిలబడి దేవుని మాటలనే సెలవిస్తున్నాడు. సో వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈస్ టాకింగ్ అబౌట్ ద టెస్టిమనీ ఆఫ్ ద స్క్రిప్చర్స్. అది మూడవ ప్రాముఖ్యమైనటువంటి సాక్ష్యం. ఎందుకంటే 38వ వచనంలో మనం చదువుతున్నాం కదా, 2వ భాగంలో, ఆయన వాక్యము మీలో నిలిచి ఉండలేదు. హీస్ టాకింగ్ అబౌట్ ద వర్డ్ విచ్ ఇస్ రివీల్డ్. ప్రత్యక్షపరచబడినటువంటి ఆయన వాక్యం ఏదైతే ఉందో, లేఖనాల సత్యం ఏదైతే ఉందో, అది మీలో నిలిచి లేదు కాబట్టే మీరు ఈ విషయాలను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకవేళ వాక్యం వారిలో నిలిచి ఉంటే కనుక ఆ వాక్య జ్ఞానమే సరిపోయి ఉండేది. అది దేవుడిచ్చినటువంటి సాక్ష్యం కాబట్టి, వాక్యంతో యేసుక్రీస్తు ప్రభు మాట్లాడినటువంటి మాటలు, ఆయన చేసినటువంటి క్రియలు అన్నీ కూడా సరిపోతున్నాయి కాబట్టి, వాక్యంతో ఆయన గురించి వాక్యంతో సరిపోల్చినప్పుడు ఆయన గురించి చేయబడినటువంటి ప్రవచనాలన్నీ కూడా ఖచ్చితంగా ఆయనలో నెరవేరుతున్నాయి కాబట్టి ఆ సాక్ష్యమే వాళ్ళకి సరిపోయి ఉండేది కదా. సో దేవుడు వాక్యం ద్వారా యేసుక్రీస్తు ప్రభు గురించి చాలినంత సాక్ష్యం ఇచ్చారు. కానీ అది గ్రహించే విధంగా, దానికి లోబడే విధంగా వాక్యం వారిలో లేదు కాబట్టి వారు ఆ సాక్ష్యాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు, అంగీకరించలేకపోతున్నారు. సో దిస్ ఇస్ ద థర్డ్ విట్నెస్ బై విచ్ ద ఫాదర్ హ్యాస్ టెస్టిఫైడ్. మొదటి సాక్ష్యం బాప్తిస్మా ఇచ్చే యోహాను సాక్ష్యం, రెండవది యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి అద్భుత క్రియలు, మూడవది లేఖనాల ద్వారా తండ్రి ఇచ్చినటువంటి సాక్ష్యం. అయితే ఆ సాక్ష్యాన్ని వాళ్ళు అంగీకరించారంటే అంగీకరించలేదు. 39వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు చూడండి ప్రభు, లేఖనములందు మీకు నిత్యజీవం కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు ఆ, లేదా పరిశోధించుడి, ఆ. అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. ఓకే, ఇక్కడ క్లియర్ అయిపోయిందా తండ్రి ఎలా సాక్ష్యం ఇస్తున్నాడో? మీరు ఏ లేఖనాలను అయితే పరిశీలిస్తున్నారో, ఏ లేఖనాల్లో అయితే మీకు నిత్యజీవం ఉందనే ఆలోచనతో వాటిని మీరు గౌరవించి చదువుతున్నారో, ఆ లేఖనాలు ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాయి? యేసుక్రీస్తు ప్రభు గురించే సాక్ష్యం ఇస్తున్నాయి. అవి నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అని అంటున్నాడు. నేరుగాను పరోక్షంగాను మొదటి నుంచి దేవుడు ఇచ్చినటువంటి ప్రత్యక్షతలు, లేఖనాలు అన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు గురించినటువంటి సాక్ష్యాలే. ఆదాముకి, అబ్రాహాముకి, మోషేకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు చూడండి ఒకసారి, లేదా వాళ్ళ ద్వారా ఆయన చేయించినటువంటి ప్రవచనాలు చూడండి. అవన్నిటి సారాంశం, అవన్నిటి నెరవేర్పు ఎవరిలో ఉంది అంటే యేసుక్రీస్తు ప్రభులోనే ఉంది. అట్లాగే ధర్మశాస్త్రాన్ని మనం గమనిస్తే కనుక, ధర్మశాస్త్రంలో సాదృశ్యాలుగా దేవుడు నియమించినటువంటి, అలంకారాలుగా దేవుడు నియమించినటువంటి ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి నెరవేర్పు ఎవరిని సూచిస్తుంది? వాగ్దానం చేయబడినటువంటి మెస్సియాని సూచిస్తుంది. అట్లాగే ప్రవక్తలందరూ కూడా ఎవరి గురించి ప్రవచించారు? రాబోయే మెస్సియా గురించే ప్రవచించారు. కాబట్టి మీరు ధర్మశాస్త్రం తీసుకున్నా, ప్రవక్తల వచనాలని తీసుకున్నా, కీర్తనల్ని తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా మీ లేఖనాలుగా మీరు ఏ గ్రంథాన్ని అయితే అంగీకరిస్తున్నారో అవన్నీ కూడా నా గురించే సాక్ష్యం ఇస్తున్నాయి. మీ లేఖనాలు అని యూదుల గురించి మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని ప్రత్యేకంగా ఇక్కడ నొక్కి చెప్పాలి. ఎందుకంటే కొంతమంది దీన్ని పట్టుకొని ఇతర మత గ్రంథాలకు కూడా ఇది ఆపాదించే ప్రయత్నం చేశారు. అందుకే వేదాల్లో క్రీస్తున్నాడు, లేఖనాల్లో ఆయన ఉన్నాడని ప్రభు చెప్పుకున్నాడు కదా. అంటే లేఖనాలు అంటే ఏంటి?
యూదులకు ఆయన ఇచ్చినటువంటి గ్రంథం మాత్రమే లేఖనాలు. వాళ్ళకు మాత్రమే దేవుడు తన వాక్య ప్రత్యక్షతనిచ్చాడు. 147వ కీర్తన చివరి 2 వచనాల్లో ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం మనం. ఆయన తన వాక్యము ఆ. యాకోబునకు తెలియజేసెను, ఉమ్, తన కట్టడలను తన న్యాయవిధులను ఇశ్రాయేలీయునకు తెలియజేసెను. ఉమ్. ఏ జనమునకు ఆయన ఈలాగు చేసి ఉండలేదు. సరే. ఆ, ఆయన న్యాయవిధులు వారికి తెలియకయే ఉన్నవి. ఓకే. ఏ జనమునకును ఆయన ఇలాగున చేసి ఉండలేదు. ఎవరికి చేశాడు? కేవలం ఇశ్రాయేలీయులకి మాత్రమే చేశాడు. ఏంటది? వాక్య ప్రత్యక్షత అనుగ్రహించడం అనేది. ఆ వాక్యాన్ని ఆయన ఉదాహరిస్తూ, ఆ వాక్యాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తూ, మీరు చదువుతున్నటువంటి లేఖనాలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయని మీకు తెలియదు. యూ డు నాట్ అండర్స్టాండ్ దట్ ద స్క్రిప్చర్స్ వేర్ ఇన్ యూ థింక్ యూ హ్యావ్ ఇటర్నల్ లైఫ్ ఆర్ ద టెస్టిమనీస్ కన్సర్నింగ్ మీ. ఎందుకంటే ఆ వాక్యం మీలో నిలిచి ఉండలేదు కాబట్టి. బికాస్ దట్ వర్డ్ డస్ నాట్ అబైడ్ ఇన్ యూ. కేవలం మీరు జ్ఞానయుక్తంగా దాన్ని చదివి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, లేకపోతే ఆచారబద్ధంగా మీరు దాన్ని చదువుతున్నారు. అది వింటే, అది చదివితే చాలు, దాని ద్వారా నిత్యజీవం అని అనుకుంటున్నారు. కాదు, నిత్యజీవం ఇచ్చే వ్యక్తి అందులో పరిచయం చేయబడ్డాడు. అది నేను. అది మీరు అర్థం చేసుకోవట్లేదు అని చెప్తున్నారు. అయితే ఈ 3 రకాల సాక్ష్యాధారాలు యేసుక్రీస్తు ప్రభు వాళ్ళకి చూపించి ఏమంటున్నాడంటే, నేను ఒక్కడనే కాదు నా గురించి సాక్ష్యం ఇచ్చేది, నా తండ్రి సాక్ష్యం ఇస్తున్నాడు. 3 మాధ్యమాల ద్వారా ఆయన సాక్ష్యం ఇచ్చాడు. మీరు అంగీకరించినటువంటి ప్రవక్త అయినటువంటి యోహాను ద్వారా సాక్ష్యం ఇచ్చాడు. నేను చేసేటటువంటి అద్భుత క్రియలు మీ ఎదుట సాక్ష్యాధారాలుగా ఉన్నాయి. అట్లాగే లేఖనాలు నన్ను గురించే సాక్ష్యం ఇస్తున్నాయి. ఈ సాక్ష్యాధారాలని మీరు తిరస్కరించి నన్ను పంపినటువంటి తండ్రిని మీరు తిరస్కరిస్తున్నారు కాబట్టే మీరు నన్ను కూడా తిరస్కరిస్తున్నారు అన్నది ఈవెన్చువల్లీ ఆయన వచ్చేటటువంటి కన్క్లూషన్. అది మనం తర్వాత ఉన్నటువంటి వాక్య భాగాల్లో మనం చదువుతాం. అంటే ఇంకొక భాగం ఉంది మనం ధ్యానించడానికి, మిగతా 7 వచనాలు. దాని గురించి మనం తర్వాత ఆలోచిద్దాం. అయితే మనకు అన్వయింపుగా కొన్ని మాటలు మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఈరోజు దేవుని పరిచారకులు, సత్యాన్ని గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి దేవుని సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిచర్య ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనల్ని నడిపించడం. అది యోహాను మాదిరిలో మనకు కనబడుతుంది. అలా నమ్మకంగా పరిచర్య చేసేటటువంటి వారిగా పరిచారకులు అందరూ ఉండాలి. అలాగే యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘం కూడా ఉండాలి. ఎందుకంటే మండుచు ప్రకాశించే దీపంగా ఉండాల్సినటువంటి పిలుపు కేవలం సేవకులకి మాత్రమే కాదు, సంఘంలో ఉన్న అందరికీ ఇవ్వబడింది. ఎందుకంటే అందరం కూడా రాజులైన యాజక సమూహంగా ఉండడానికి పిలువబడ్డాం. కాబట్టి ఇతరులను ప్రభు యొక్క సువార్త సత్యంతో ప్రభావితం చేసేటటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నాం. అది లోకం దృష్టిలో విలువ లేనిదైనప్పటికీ, మనల్ని అవమానానికి గురి చేసినప్పటికీ, తిరస్కారానికి గురి చేసినప్పటికీ, ప్రభు దృష్టిలో చాలా విలువ కలిగినది అనేది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం ఉంచుకుందాం. ద లార్డ్ ఆనర్స్ ఇట్. ద లార్డ్ విల్ అక్నాలెడ్జ్ ఇట్ ఇన్ ద డే టు కమ్. ఆ మహాదినంన అందరూ ఆయన ముందు నిలబడి ఆయన తీర్పు పొందుతున్నటువంటి సమయంలో బడా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన బిడ్డ ఆయన నోట సాక్ష్యం పొందుతాడు. అది ఆయన బిడ్డగా పిలువబడినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కలగబోయేటటువంటి అనుభవం. యోహానుకు మాత్రమే పరిమితమైనటువంటి అనుభవం కాదు అనేది మనం గుర్తుపెట్టుకుందాం. అండ్ ఇఫ్ వీ కెన్ అండర్స్టాండ్ దట్, వీ విల్ అప్లై దట్ బెటర్ ఇన్ అవర్ లైఫ్. అయితే మనం చేసే పరిచర్య ఎప్పుడూ ప్రభావవంతంగా ఉండి వినే వాళ్ళందరినీ రక్షించేస్తుంది అని మనం అనుకోకూడదు. కొంతకాలం మట్టుకే మనం చేసే పరిచర్యలో సంతోషించి, ఆ సత్యం వాళ్ళలో లేదు కాబట్టి, సత్య విషయమైనటువంటి ప్రేమ వారిలో లేదు కాబట్టి, ఏ ఇతర కారణాలని బట్టి కొంతకాలం కొనసాగినా తర్వాత తొలగిపోయేటటువంటి ప్రమాదం ఎవరిలో అయినా ఉంది. కాబట్టి అందరం హెచ్చరికగా దాన్ని తీసుకోవాలి. మనం ఏ కారణాన్ని బట్టి సత్యాన్ని వెంబడిస్తున్నాం, ఏ కారణాన్ని బట్టి ప్రభువులో నిలిచి ఉన్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. రెండవది, ప్రభు చేసినటువంటి మంచి క్రియలను ఆదర్శంగా చేసుకొని మనం ఏ మంచి క్రియలు చేస్తున్నాం, ఇతరులకు ఏ విధంగా సహాయపడే ప్రయత్నం చేస్తాం. మూడవదిగా, లేఖనాల మీద చాలా గొప్ప ఆసక్తి మనకు ఉండొచ్చు, అవన్నీ అర్థం చేసుకునేటటువంటి సామర్థ్యం కూడా మనకు ఉండొచ్చు. కానీ లేఖనాలు మనలో నిలిచి లేనటువంటి, దేవుని వాక్యం మనలో నిలిచి ఉండనటువంటి ప్రమాదం మన జీవితంలో ఉండేటటువంటి అవకాశం ఉంది. దేవుని వాక్యం మనలో నిలిచి ఉందని మనం ఎప్పుడు చెప్పగలుగుతాము అని అంటే, ఆ వాక్యానికి విధేయత చూపించేటటువంటి, వాక్యం చెప్పే అన్ని సత్యాల్ని అంగీకరించేటటువంటి మనస్సు మనకున్నప్పుడు. వాక్యంలో ఉన్నటువంటి కొన్ని సత్యాల్ని అంగీకరించి మనకు అసౌకర్యంగా ఉన్నటువంటి విషయాల్ని తిరస్కరించడం కాదు, వాక్యాన్ని యథాతథంగా అంగీకరించి ఉన్నట్టుగా అన్ని సత్యాల్ని అంగీకరించి దానికి మనల్ని మనం లోపరుచుకోగలిగినప్పుడు, అలాగే కేవలం సిద్ధాంతపరంగా నమ్మడం మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో వాక్యానికి విధేయత చూపించగలిగినప్పుడు వాక్యం మనలో నిజంగానే నిలిచి ఉంది అని చెప్పడానికి అది ఆధారం. అలా కాకపోతే అన్నీ చూసి అన్నీ తెలుసుకుని
యేసుక్రీస్తు ప్రభువుని తిరస్కరించినటువంటి ఈ పరిసయ్యులకి మనకి ఎలాంటి వ్యత్యాసం ఉండదు. ఇది వాళ్ళ కొరకు మాత్రమే రాయబడినటువంటి విషయం కాదు. ఇది చూసి పరిసయ్యులు ఎంత చెడ్డవాళ్ళో అని మనం అనుకోవడానికి రాయబడినటువంటి వాక్య భాగం కాదు ఇది. మనం కూడా అంతే చెడ్డవాళ్ళుగా ఉండేటటువంటి ప్రమాదం ఉంది. దాని నుండి మనల్ని మనం తప్పించుకోవాలి, దాని నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అని మనకు హెచ్చరిక చేయడం కోసం రాయబడినటువంటి వాక్య భాగం. సో దేవునికి నమ్మకమైనటువంటి సాక్షులుగా, దేవుడు మన ముందు ఉంచినటువంటి లేఖనాల సాక్ష్యాన్ని అంగీకరించేటటువంటి వారిగా, దేవునికి నమ్మకంగా ఉండేటటువంటి వారిగా మనల్ని మనం సమర్పించుకున్నాం. అలా ఉండగలిగేటటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. దేవుడు ఈ కొద్ది మాటలు నియమించుగాక.